రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాల్లో అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేశారు. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించారు. ఈ రోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశామంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఫర్ ది ఫస్ట్ టైం సమ్మర్ సీజన్లో 42 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పలు జిల్లాల్లో నమోదయ్యాయి. మరి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఎండలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు, జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఉన్నాయో లేవో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకుంటూ ఉన్నాము. సో నిన్న ఒకేసారి చూసుకున్నట్టయితే దాదాపు 42 డిగ్రీస్ కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దాదాపు నిన్న ఏ జిల్లాల్లో ఎంత మేరకు ఉష్ణోగ్రత నమోదయ్యాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుంది. అట్లాగే చూసుకున్నట్లయితే మేము పొందుపరిచిన నివేదికలో కూడా 2 నుంచి 3 డిగ్రీలు సగటు కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేయడం కూడా జరిగింది. సో నిన్న నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే నిన్న ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే 40.1 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఇంకా చాలా చోట్ల మెదక్ కూడా మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇంకా చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో కూడా సుమారు 38 డిగ్రీలు. ఇంకా కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే ఖమ్మం, భద్రాచలం ఇక్కడ కూడా మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా, హక్కింపేట కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణ తీవ్రత నమోదైంది. సో రోజు రోజుకి ఉష్ణ తీవ్రత పెరుగుతూ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో సో ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది, జిల్లాలకు సంబంధించి ఎలాంటి కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఇది ప్రస్తుతం సౌత్ దక్షిణ ఆసాం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా మనం చూసుకున్నట్లయితే దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా ప్రస్తుతం ఇది కొనసాగడం వల్ల ఇది చూసుకున్నట్లయితే ఒడిశా, ఇంకా చూసుకున్నట్లయితే గాంచిక్ వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు కొనసాగడం వల్ల ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రానున్న 5 రోజులు కూడా ఇటు ఉత్తర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు అయితే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాలతో పాటు నిజామాబాద్, జగిత్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లకు కూడా ఇవ్వడం యొక్క ఉష్ణ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఖమ్మం, ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే సిటీ పరంగా కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సిటీ ఈ పరంగా కూడా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరికి, ఇంకా చూసుకున్నట్లయితే నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ యొక్క జిల్లాలకు ఈ రోజు రేపు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రతకు సంబంధించినటువంటి అంచనాలు వేయడం జరిగింది. సో రానున్న 5 రోజులు కూడా ఉష్ణ తీవ్రత ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏవైతే కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగిందో ఈ ఆరెంజ్ కావచ్చు, ఎల్లోకి సంబంధించి అక్కడ ఉన్న అధికారులకు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరుగుతుంది, ప్రజలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఏ జిల్లాల్లో మనకి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా చూడడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకి దగ్గరగా 2 డిగ్రీలు ఎక్కువగానే కొన్ని జిల్లాల్లో నమోదవుతున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సగటుకు మించి మనకి 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుందో అప్పుడు వడగాల్పుల తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క జిల్లాలన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్కి కూడా ఈరోజు హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. సో ఒక విధంగా ప్రజలకు ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో, ముఖ్యంగా 11 ప్రాంతం నుంచి 4 వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ దూరపు ప్రయాణాలు చేయడం అనేది కూడా వీలైనంత వరకు తగ్గించడం అనేది సూచించడం జరుగుతుంది. ఇంకా పిల్లలు కానీ పెద్దలు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది వారిపైనే ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి పిల్లలకు మాత్రం క్రమం తప్పకుండా మంచినీరు తాగించడం, చల్లని శీతల పానీయాలు ఇవ్వడం అనేది కూడా చేయాలి. ముఖ్యంగా బటర్ మిల్క్ కానీ ఇంకా సబ్జాలు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఏవైతే
శరీరానికి కొంచెం చల్లదనాన్ని ఇస్తుంటాయో వాటిని అందించడం అనేది చేస్తుండాలి. ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమయానికి అనుకూలంగా మా యొక్క మెడిసిన్స్ తీసుకోవడంతో పాటు శరీరానికి కావాల్సినటువంటి మంచినీరు కూడా ఇవ్వడం అనేది చేస్తుండాలి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం క్రమం తప్పకుండా తలని కప్పుకోవడం కానీ, గొడుగు కానీ, టోపీ కానీ పట్టుకు వెళ్ళడం అనేది చేస్తుండాలి. ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు, ఇటు వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, ఇంకా ఏ యాక్టివిటీస్ అయితే అవుట్డోర్లో చేస్తున్నారో వారందరూ కూడా ఎక్కువ శరీరానికి ఎక్కువగా శక్తిని ఉపయోగించేటువంటి పనులు అనేవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడదు. ఇంకా చేసినప్పటికీ కూడా క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం అనేది చేస్తూ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉండాలి. తద్వారా శరీరానికి ఎక్కువ శ్రమ అనేది శరీరం మీద పడదు అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇంకా షాపింగ్కి వెళ్ళేవారు మాత్రం పిల్లల్ని కారుల్లో పెట్టి ఏసీలు వేసి విడిచిపెట్టడం అనేది కూడా చేయకూడదు. దీనివల్ల సఫికేషన్ అనేది రావడం వల్ల ఒక్కొక్కసారి మృత్యువుకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఇంకా రైతులు కూడా పగటిపూట సమయంలో ఉదయం 8:30 ప్రాంతం నుంచి 10:30 ప్రాంతంలోనే వారి యొక్క వ్యవసాయ పనులకు సమయం కేటాయించడం. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుంది కాబట్టి ఆ సమయాల్లో కొంచెం ఉపశమనం శరీరానికి కావాల్సినటువంటి ఉపశమనం అనేది తీసుకోవటం అనేది చేస్తుండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు అందించేటువంటి ఎరువులు కూడా ఎండ ఎక్కువ ఉన్న సమయంలో వ్యవసాయ భూమికి నీరు అందించడం కానీ, ఎరువులు అందించడం కానీ, పిచికారీ చేయడం కానీ అట్లాంటి పనులు చేయడం వల్ల ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ఇవన్నీ కూడా ఆవిరైపోయే అవకాశాలు కూడా అనిపిస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క వాతావరణ సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తూ ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఎక్కడ చూసినా కూడా దాదాపు 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఆ తర్వాత కూడా మళ్ళీ ఉష్ణోగ్రతలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా, లేదంటే మీరు చెప్పినట్టుగా సినాప్టిక్ కండిషన్స్ వల్ల ఏమైనా రెయిన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆగ్నేయ దిశ గాలులు కానీ, దక్షిణ దిశ గాలులు కానీ స్థానికంగా కుములోనింబస్ మేఘాలు ఏర్పడితే తేలికపాటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసొచ్చు, వికారాబాద్, సంగారెడ్డిలో మనకి తేలికపాటి వర్ష సూచన కూడా కనిపించింది. సో ఒక విధంగా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాలు వల్ల మనకి స్థానికంగా వాతావరణం దోహదపడితే స్థానికంగా ఉన్నటువంటి గాలిలో ఉన్నట్టు తేమ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడతాయి. వీటి వల్ల కొంచెం ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. రెయిన్ అలర్ట్ ఏమైనా ఉందా జిల్లాలకు సంబంధించి స్పెషల్గా ఏమైనా ఇవ్వడం జరిగిందా సార్? చూసుకున్నట్లయితే ఎట్లాంటి వర్ష సూచన జారీ చేయనప్పటికీ కూడా ఈ యొక్క వేసవి అనగానే మనకి చాలా ఎండ తీవ్రతతో పాటు మనకి స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంటాయి. కాబట్టి వీటి వల్ల కూడా మనకి వాన అనేది అంటే చాలా తక్కువ మోతాదులో వర్షం వచ్చినప్పటికీ కూడా ఇవి అనేవి చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం రానున్న రోజుల్లో పొడిబారిన వాతావరణం ఉందనే మాత్రం అంచనా వేయడం జరిగింది. ఒకవేళ వస్తే స్థానికంగా చాలా తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజలకు సంబంధించి కూడా ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి వెళ్ళకూడదని చేసి ఒకవేళ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4-5 రోజులు బానుడి బగబగలైతే ఉండే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయి కుమార్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.